శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉల్లగంటి హనుమత్ శర్మను. మరి గోచార రీత్యా ఈ యొక్క జనవరి నెలలో మరి ఈ యొక్క కర్కాటక రాశి వారికి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ కర్కాటక రాశి వారికి ఈ యొక్క జనవరి నెలంతా కూడా మిశ్రమంగా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉన్నా బంధువులతో మిత్రులతో కొన్ని వైరాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బంధువర్గం వారితో మరి మాట పెరిగి గొడవలు అనేవి ఎక్కువగా మరి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్నేహితుల ద్వారా కొన్ని నమ్మక ద్రోహాలు అనేవి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. కాబట్టి ఈ రెండు విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా మరి సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాలతో మీరు కొన్ని పనులైతే పూర్తి చేసుకుంటారు. 1-2 సార్లు ఆలోచించుకొని ఏ పని చేసినా కూడా మీకు విజయం తథ్యమండి. అదేవిధంగా ఈ నెలలో మీరు ఈ నెల ప్రథమార్థం అంతా కూడా మీకు అంత అనుకూలంగా లేదు కాబట్టి చాలా జాగ్రత్త అవసరము. మీరు ఏ విషయాల్లో ఏ నిర్ణయం తీసుకుందామన్నా కూడా ఈ నెల ద్వితీయార్థంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు కొన్ని పనులు తొందరగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, అదేవిధంగా కోర్టు వ్యవహారికంగా కూడా మీకు ఈ నెల ఏవైనా తీర్పులు ఉంటే అంత అనుకూలంగా లేవనే చెప్పాలి ఈ నెల. ఇక అదేవిధంగా మరి ఏవైనా మరి ఈ యొక్క ఇల్లు స్థలాలు కానీ మరి పొలాలు కానీ అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ లేదా ఇల్లు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ మీకు లాభాలనైతే ఆర్జించే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క మరి కర్కాటక రాశి వారికి. కాకపోతే ఈ కర్కాటక రాశి వారికి ఇక ఒక 2 నెలల పాటు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే తప్పక మీకు ఏప్రిల్ తర్వాత కూడా మీకు మంచి రోజులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇక అదేవిధంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉందని చెప్పాలి. ఎంత చదివినా కూడా అవి పరీక్షా సమయంలో గుర్తుకు రాకపోవడం కొంచెం చిన్న ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల కొరకై అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగా ఉందనే చెప్పాలి. ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉందని చెప్పాలి. ముఖ్యంగా మీకు ఈ నెల ఇటు ఆదాయం ఉండదు, అదేవిధంగా ఇటు ఖర్చు అంటే వ్యయం కూడా ఉండదండి, మిశ్రమంగా వెళ్ళిపోతుంది. అదేవిధంగా జాయింట్ వ్యాపారస్తులు కూడా ఈ నెల అంత అనుకూలంగా లేదు. ఈ యొక్క మరి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న కర్కాటక రాశిలో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది. ముఖ్యంగా మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో మీరు పూర్తి చేసినా వారికి ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచనతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కింది స్థాయి వ్యక్తులతో కూడా కొన్ని మాటలు అంటే వారితో మాట పెరిగి గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈ యొక్క ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఈ యొక్క జనవరి నెలలో ఇక ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి మరి ఈ యొక్క చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా గతంలో ఏవైనా కొన్ని సంవత్సరాల నుంచి రావాల్సిన డబ్బులు అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నా నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి లేదా గతంలో ఏవైనా ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయి ఉండి అవి పునఃప్రారంభిద్దాము అనుకునే వారికి కూడా ఈ నెల అంత అనుకూలంగా లేదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ నెల ప్రథమార్థం అంత అనుకూలంగా లేదండి. కాబట్టి కొంచెం ఈ యొక్క ప్రథమార్థం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయార్థం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏ కార్యం తలపెట్టాలనుకున్నా కూడా ద్వితీయార్థంలో అంటే మాస ద్వితీయార్థంలో మొదలు పెడితే మీకు అంతా మంచి జరుగుతుందండి. ఈ నెలలో ఉన్నటువంటి ప్రతి బుధవారం రోజు నాడు దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క గణపతి ఆలయానికి వెళ్ళి ఆ యొక్క గణపతికి మరి గరికతో కానీ గరికతో అర్చన చేయించండి. లేదా స్వామివారికి ఉండ్రాలు నివేదన సమర్పించి ఆ యొక్క ఉండ్రాలని వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రసాదంగా పెడితే మీరు అనుకున్న పనులు కూడా సకాలంలో పూర్తయ్యి మీకు అన్ని విధాలు కూడా మంచి జరుగుతుందండి ఈ యొక్క జనవరి నెలలో. స్వస్య శీఘ్రం.